దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 2వ వచనం. 137వ కీర్తన 2వ వచనం చూస్తే మన సితారా, దాని గుణం ఏంటమ్మా చెప్పండి అమ్మా. సితారా అంటే ఏంటి? వాయించేటువంటి. ఇప్పుడు మనకి ప్యాడ్ ఉంది, కీబోర్డ్ ఉంది, డ్రమ్ ఉంది. పాత వాయిద్యాలు చెప్పండి ఒకసారి, మిమ్మల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్దామంటే. అవన్నీ ఉన్నాయి కదా అక్కడ. మనం కొట్టుకున్న ఏంటి? కాయలు, ఇంకా గుర్తుకొస్తుందా? తాళాలు, టింగ్ 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 అమ్మా, ఎన్నో ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఇక్కడ నిరవధి చెట్టు గుణం ఏంటంటే సితారాలను నిరవధి చెట్టు కొమ్మలకు తగిలించే దానికి ఏ గుణం ఉంది? దేవుడిని ఆరాధించే గుణం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన మన జీవితాన్ని మారుస్తుంది. అంటే ఆరాధన అంటే దానికి అర్థం ఏంటంటే ప్రభు దగ్గరికి అంటే వెళ్ళిపోవడం. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం. ఆరాధన అంటే దేవుని దగ్గరికే. ఆరాధనలో అంత శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నాము, మీరేమనుకోకపోతే, ఒకప్పుడు చేసిన ప్రార్థన మన జీవితంలో ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనం జీవించిన విధానం ఇప్పుడు మన జీవితంలో లేదు. ఆదిమ కాలంలో బాప్తిస్మం తీసుకున్నటువంటి కొత్త సమయంలో నీ జీవితం ఎలా ఉందంటే, ప్రభువా అని పొద్దున కాలమే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని ఆ దినమును స్టార్ట్ చేసి అలాగే వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉన్నావు. తర్వాత మళ్ళీ ఏమైపోయావు? మళ్ళీ జారిపోయావు. మళ్ళీ కిందకి వచ్చేసావు. ఆత్మీయతలో కింద పడిపోయావు, ఆరాధనలో కింద పడిపోయావు, ప్రార్థనలో కింద పడిపోయావు, స్తుతించడంలో కింద పడిపోయావు, దేవుని స్తుతించడంలో కింద పడిపోయావు. ఆలోచించి ప్రియ దేవుని తల్లి, మొదట ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నావా? మొదట ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నావా? ఒకప్పుడు ప్రార్థన చేస్తే గంటలు గంటలు ప్రార్థన చేసేదాన్ని కదా ఓ విశ్వాసి. నేను ఎవరితో మాట్లాడుతున్నానో మీకేం తెలియాలి. అది ఒకప్పుడు ప్రార్థన చేస్తే గంటన్నర లేకుండా ఉన్నావు కదా. ఇప్పుడు ఏ ప్రార్థన పరిమితం అయిపోయావు? తలుపు పెట్టేసి తాళం వేసేసి ప్రభువా బయటకు వెళ్తున్నాను, నా చుట్టూ కావలం ఉంచు, నా గృహాన్ని కావలం ఉంచేసే అని వెళ్ళిపోయి నీ తొనికి వెళ్ళిపోయి పని చేసుకుని, రావులపాలెం వెళ్ళిపోయి పని చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చాక ప్రభువా పని తీసుకొచ్చేసావు, నిండా వందనాలు అని చెప్పి తాళం తీసేసి లోపలికి వెళ్ళిపోతాం. ఆ ప్రార్థన పరిమాణం మన యొక్క ఆత్మీయత. ఒకప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎంత ప్రార్థన చేసేదారు? ఒకప్పుడు నువ్వు ఏ విధంగా ఎలా చేస్తావు? అప్పుడు ప్రార్థన ఇప్పుడు లేదనడానికి ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే, ఆ ఆత్మీయత ఇప్పుడు మనకి లేదు, ఆ ఆరాధన ఇప్పుడు మనకి లేదు, ఆ యొక్క సన్నిధి ఇప్పుడు మనకి లేదు, ఒకప్పుడు జీవించినటువంటి జీవితం మనకి లేదు. నేను కూడా బాప్తిస్మం తీసుకున్న మొదట్లో ఒక సాప చుట్టుకొని, దానికి బైబిల్ అట్టుకొని, దాంట్లో పాటల పుస్తకం అట్టుకొని డాబా మీదకి వెళ్ళిపోయేవాడిని. మా డాబా మీదకి వెళ్ళిపోయేవాడిని. ఎన్నింటికి? తెల్లవారుజాము 4ంటికి. ఎందుకంటే నిన్నే బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి ఎలా ఉండాలి? చాలా ఆత్మీయంగా ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలి. సాప చుట్టుకొని, సాప అంటే తెలుదామా? కపిలేశ్వర వాస్తవ్యులకి చాప అంటే కింద వేసుకుంటారు కదా. దేవునికి స్తోత్రం. ఇదన్నా తెలుసు అంటారు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఇస్ ద చాప? ఐ డోంట్ నో. చాప అన్నారనుకో, ఇప్పుడు మనం ఏం చెప్పలేదు. చాప. ఆ చాప చుట్టుకొని, ఆ చాపలో బైబిల్ అట్టుకొని, పాటల పుస్తకం అట్టుకొని 4ంటికి వెళ్ళిపోయి, దేవా నీవేనా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు అని పాడేసుకుని 6ంటికి కిందకి వచ్చేవాడిని. వారం అయ్యింది. ఎంత అయింది? మీరే చెప్పండి, ఎన్ని రోజులు అయింది? వారం అయ్యింది. వారం తర్వాత ఏం జరిగింది? తగ్గిపోయింది. 5 అయిందా? 4 కాస్త మరి మీరు చెప్పింది 5 అయింది. ఇంకో వారం తర్వాత ఏమైంది? చాప లేదు. అక్కడ పోయి బైబిల్ కనబడతలేదు, అక్కడ పాటల పుస్తకం కనబడతలేదు, ఈ 3 లేవు. మా అమ్మాయి ఏమనుకుందంటే నేను లేచిపోయి పైకి వెళ్ళిపోయాను, పై ప్యాకింగ్ చేసుకున్నాను అనుకుంది. నేను ఎక్కడ పోయాను? ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ క్రికెట్ ఆడుకుంటూ వచ్చేసాను. అయిపోయింది ఆత్మీయత, అయిపోయింది భక్తి, అయిపోయింది భయము, అయిపోయింది ఇది. ప్రార్థించిన కొత్తలు, బాప్తిస్మం కొత్తలో ఎంత బాగా ఎదిగిపోయావు. తర్వాత ఏం చేయకపోయావు? క్రమంగా తప్పిపోయావు ప్రియ తల్లి. అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు లేదు, అప్పుడు గడిపిన క్షణాలు ఇప్పుడు లేవు, అప్పుడు గడిపిన సమయం ఇప్పుడు లేదు. ఉందా లేదా నేను మీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఎంత బాగా ప్రార్థించేదానివి. ఒక అడుగు ముందుకే చెప్తున్నాను, నువ్వు ప్రార్థిస్తే నీ సమస్యలను తొలగిపోయాయి. దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రతిదీ చెప్పుకునేదాన్ని. ఇప్పుడు దైవజనుడి దగ్గర రావట్లేదు, దేవుని సంఘంతో చెప్పుకోవట్లేదు. నీకు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు వెళ్ళాలి చోట నువ్వు వెళ్ళిపోతున్నావు. అయ్యగారు ముందే వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాళ్ళని ముందే సంప్రదించేస్తున్నావు. ఆ తర్వాత నువ్వే పెట్టేసుకుంటున్నావు. ఆఖరి నుంచి ఏం చెప్తున్నావు? అయ్యగారండి ఈరోజు మేము పెట్టుకున్నాం, మీరు కంపల్సరీ రావాలండి, రాకపోతే మాత్రం మీ సంఘానికి మానేస్తానండి. ఎన్ని పనులు ఉన్నా వచ్చేయాలి.
మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్న సిద్ధార్థి గారికి ఇచ్చేస్తున్నాం, ఈ లోకంలో ఉన్న యామ గారికి ఇచ్చేస్తున్నాం, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిర్ణయించిన తర్వాత అలాగా ఉండకుండా ఉండుము గాక. ఒకప్పుడు అలా చేసావా? ఏదున్న దేవుడి సేవకుడితో పంచుకున్నావు, ఏదున్న దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చావు, ఏదున్న దేవుడి సేవకునిగా చెప్పుకున్నావు. ఒకప్పుడు నిండిపోయేది ప్రథమ ఫలాలతో, ఒకప్పుడు నిండిపోయేది కారాలు, ఉప్పులు, పచ్చళ్ళు, పప్పులు, ఉప్పులు, చెప్పులు అన్నింటితో నిండిపోయేది. ఇప్పుడు ఏమైపోతుంది? సన్నగిలిపోయింది, సమర్పణ పోయింది, మాటలు తీరు మారిపోయినాయి, ఆలోచన దృక్పథం మారిపోయింది. ఎందుకంటే వెనకబడిపోయావు. కానీ నిరవధి చెట్టు అలా కాదు. అది చెట్టు అయిన నువ్వు దేవుని ఆరాధించుట్లో కానీ, దేవుని స్తుతించుట్లో కానీ, దేవునికి ప్రాధాన్యత ఇచ్చుట్లో కానీ ఎక్కడా తగ్గలేదు. నీ ఆత్మీయతను కూడా అలా తగ్గించకుండా నువ్వు దేవుళ్ళు బలపడిన దినమున దేవుడు నిన్ను దీవిస్తాడు. తల్లి ప్రార్థి